ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినాలనేసి మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది. వీడైతే మా తమ్ముడు, నాకు ఒక అన్న కూడా ఉన్నాడు. మా తమ్ముడు ఏం చేశాడంటే మా అమ్మ మామిడికాయలు తీసుకొస్తుంది కదా, మొయ్యలేదని చెప్పేసి మా తమ్ముడు బైక్ అయితే వేసుకెళ్ళి తీసుకొచ్చేసాడు. రోజు ఒక 5-6 కిలోలు ఏడగొంటావులే అని చెప్పేసి మా అమ్మ 4ంటికి లేసి నిద్రలేసి వెళ్ళిందండి మామిడికాయలు కొనుక్కొచ్చేదానికి. సో 2 బాక్సులు అయితే తీసుకొచ్చేసింది మామిడికాయలు. ఇంకా పిల్లలు ప్రశాంతంగా తింటారు ఒక 2-3 రోజులు అనేసి. మా పిల్లలు తింటామేమో కానీ నేనైతే కుక్క తిన్నట్టు తింటాను మామిడికాయలు అనేది. సో పింపుల్స్ వచ్చినా రాకపోయినా ఇంకా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా పింపుల్స్. ఇంకా మామిడికాయలు అనేది సీజన్లోనే కాబట్టి వస్తాయి పళ్ళు. ఇంకా సర్లే వస్తాయని చెప్పేసి అయితే పిచ్చి కుక్క తిన్నట్టు తింటూ ఉన్నాను. మా అమ్మ అయితే 3 రకాల పళ్ళు అనేది తీసుకొచ్చింది. నీలంకాయలు, అలాగే రసాలు, బంగిలిపొల్లికాయలు. నేనైతే నీలంకాయ అలాగే రసాలు అయితే తింటున్నాను. నాకు బంగిలిపొల్లికాయ అనేది పెద్దగా ఇష్టం ఉండదు మామిడి పళ్ళలో బంగిలిపొల్లికాయ అనేది. అందుకే నేను నీలంకాయ రసాలు తింటున్నాను. మీకేం కాయలు ఇష్టమో నాకైతే కామెంట్లో పెట్టేసేయండి. సో కొంచెం ఆత్రంగా తింటున్నాను మాత్రం దిష్టి పెట్టకండి. నాకు కొంచెం ఆత్రం ఎక్కువ, ప్లీజ్ దిష్టి అయితే పెట్టద్దు. ఈ అయిపోయేదాకా నాకు తెల్లారులు ఇదే పని, తింటము. ఇంకా అన్నం తింటాను లేదు నాకైతే తెలియదు కానీ ఇంకా మామిడికాయలు మాత్రం సందు బాగుండి ఇంకా తింటూనే ఉంటాను. ఇంక చూసారు కదా కుక్క తింటూనే ఉన్నాను. నాకు కొంచెం ఆత్రం ఎక్కువలే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కనుక నొక్కినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టా మీకు నోటీస్